వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. ప్రభు మనలను ప్రేమించి ఇచ్చిన ఒక అమూల్యమైన కానుక తన వాక్యం. ప్రాముఖ్యంగా ఈ రాకడ దినములలో వాక్యం కొరత ఎక్కువైంది. నిజముగా వాక్యం చదివి ధ్యానించి ప్రభు మనసు తెలుసుకొని జీవించడం చాలా తక్కువైపోయింది. మన నుంచి వాక్యమును దూరం చేయడమే అపవాది పని. ఎక్కడ చూసినా వాక్యం వినిపిస్తుంది, కానీ ప్రతి ఒక్కరూ వారి ఇష్టమైన రీతిలో వాక్యమును అర్థం చేసుకొని వారి ఉద్దేశ ప్రకారం మాత్రమే వాక్యాన్ని బోధించడం మనం చూస్తున్నాం. అందరూ అలా లేరు, కానీ ఎక్కువ అలాగే ఉంటుంది. అపోస్తలుల గద్దింపు, మారు మనసు, రాకడను గూర్చిన వార్త, ఇటువంటి వాక్యం అయితే ఇంకా కరువైపోయింది. అయితే బైబిల్ నందున్న వాక్యం సజీవమైంది. ఆ వాక్యమే శరీరధారి అయిన యేసు. కాబట్టి నిజమైన వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చదివినా విన్నా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆలోచన ప్రకారం మనల్ని నడిపిస్తారు. ఎందుకంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మారని దేవుడు, మార్పులేని దేవుడు. కాబట్టి ఇంకొన్ని రోజుల్లో వాక్యం మన చేతిలో కూడా లేకుండా పోయే రోజులు రాబోతున్నాయి. కాబట్టి వాక్యం మన మనస్సులో ముద్రించుకోవాలి. నిరంతరము వాక్యం బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా వినాలి, చదవాలి. సోషల్ మీడియా వచ్చాక చాలామంది వీటిలో కాలం గడుపుతున్నారు. అయితే ఇదే మీడియాను నేను వాక్యం కోసం వాడాలి అనుకుంటున్నాను. ఇదే ప్రేరేపణతో 1 ఇయర్లో బైబిల్ని పూర్తిగా చదవడము లేదా వినడము అనేటువంటి ఈ సిరీస్ ద్వారా చదువురాని వారు కూడా వాక్యం వింటూ 1 సంవత్సరంలో ఒకసారి పూర్తి చేసేలా వీడియోలు తయారు చేయబోతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మీరు ఎక్కడ ఉన్నా మనసు పెట్టి వినండి. మనందరము కలిసి 1 సంవత్సరంలో ఒకసారి బైబిల్ని చదివాము అనేటువంటి ఒక సాక్ష్యముతో మన సంఘములలో అలాగే ప్రభు ముందు నిలబడదాం. ప్రభు నామంలో మనకందరికీ ఒక్కటే ఆశ కలిగి మనం ఉండాలి. ఎందుకంటే ప్రభు వద్దకు మనం చేరాలంటే ప్రభు మనసు మనం తెలుసుకోవాలి. కాబట్టి రాబోతున్న దినాల్లో మనం ఇంకా సిద్ధంగా ఉండాలి. ప్రభు రాబోతున్నారు. వాక్యం అనేటువంటి నూనెను సిద్ధంగా ఉంచుకొని ఆత్మ అనే దీపమును నిత్యము మండించుకుందాం. దేవుడు తన రాకడ వరకు దీన్ని కొనసాగించాలని ప్రభు నామమున వేడుకుంటున్నాం.